వెల్కమ్ టు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. బ్రేకింగ్ న్యూస్ అని మనకు వేటీ న్యూస్లో అయితే ఒక న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. సంక్రాంతి తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ మంత్రి బొత్స సత్యనారాయణ గారు అని ఇవ్వడం జరిగింది. సార్ ఇది నియమ కాదా అని తెలుసుకోవడానికి కొన్ని విషయాలు అయితే పరిశీలించాలి ఉంటుంది. ఇక గత 15 నుంచి 20 రోజుల నుంచి ప్రతి నిరుద్యోగ యువత కూడా ధర్నాకైతే దిగడం జరిగింది. మొన్న జరిగిన ఫస్ట్ అనంతపురంలో జరిగిన మహాధర్నాతో పాటు కర్నూలు జరిగిన ధర్నా, అదేవిధంగా విజయవాడలో మొదట జరిగిన ధర్నా, తర్వాత అవనిగడ్డలో జరిగిన ధర్నా, తర్వాత మన విజయవాడలో మహాధర్నా, కలెక్టరేట్ ముట్టడి అంటే సీఎం క్యాంపస్ ధర్నా, అదేవిధంగా బొత్స సత్యనారాయణ గారి ధర్నా, ఇలా అనేక ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా నిరుద్యోగ యువత చేసిన ప్రయత్నానికి సఫలీకృతంగా ఈ వార్త వచ్చిందైతే అనుకోవాలి. అయితే జగన్ ప్రభుత్వానికి రాబోయే ఎలక్షన్లో నిరుద్యోగ యువత ఓట్లు అయితే కంపల్సరీ కావాలి కాబట్టి నోటిఫికేషన్ అయితే ఇవ్వడానికైతే 100% ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ నోటిఫికేషన్కి ఎవరికి లాభమయ్యా అంటే ఎవరైతే ఫస్ట్ నుంచి డిఎస్సి కోసం కష్టపడి ప్రిపేర్ అయి ఉంటారో వాళ్ళకు మాత్రమే మంచి బెనిఫిట్. ఇక ఇంతవరకు రాదులే వస్తాదులే అని ప్రిపరేషన్ మధ్యాహ్నం వదిలేసిన వాళ్ళకు కూడా చాలా కష్టం. అయితే సార్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, నోటిఫికేషన్ ఇస్తే ఎలా ఉంటుంది అన్న వివరాలు అయితే ఇప్పుడు తెలియజేసుకుందామండి. ఇక ఒకవేళ నోటిఫికేషన్ సంక్రాంతి తర్వాత వదిలినా కూడా కేవలం అప్లికేషన్ చేసుకొని ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేసి వదిలేసే టైప్ వరకు అయితే ఉంటుందని తెలియజేస్తున్నా. ఎందుకు సార్ ఇలా అంటున్నారు ఒకసారి చూద్దాం. మరి గత వారంలో ఎన్నికల కమిషన్ ఇచ్చిన డేట్స్ ప్రకారం అయితే ఫిబ్రవరి 2వ తేదీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది. అదేవిధంగా మార్చి చివరిలో ఎలక్షన్ అయితే ఉంటుంది అన్న కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే మనకు రావడం జరుగుతుంది. అయితే ఇక దీంట్లో ఇంకో గమనించాలి విషయం, సార్ నోటిఫికేషన్ ఇస్తే ఎన్ని రోజులు ఇస్తాడు, గ్యాప్ ఇస్తాడా, లేదంటే సచివాలయంలాగా 45 రోజుల్లో ముగిస్తాడా అన్న విషయాలు అయితే ఇక ప్రభుత్వానికే వదిలేయాలి. సార్ ఇక అయితే ఇన్ని కన్ఫ్యూజన్లు ఉన్నాయి కదా, కొద్దిగా క్లారిటీ ఏమైనా ఇవ్వగలరా అంటే నేనైతే ఒక కన్ఫర్మేషన్ అయితే చెప్తున్నా అండి. ఇక డిఎస్సి నోటిఫికేషన్ ఒకవేళ సంక్రాంతి తర్వాత అంటే 15 తర్వాత కదా, మనకు ఒక 20వ తేదీలోపు ఇచ్చాడు అనుకున్నాం అనుకోండి. 20 నుంచి అంటే ఈ నెల ఎన్ని రోజులు ఉంటుందండి, 10 రోజులు ఉంటుంది. ఇక ఫిబ్రవరి మొత్తం అంటే ఒక 30 డేస్ 40 డేస్ అవుతుంది. తర్వాత మార్చిలో ఒక 20 డేస్ తీసుకుంటే కూడా ఇక 40 ఒక 60 డేస్ అవుతుంది. అయితే 60 డేస్ లోపు అంటే ఎలక్షన్ల ముందర 10 డేస్ ముందర ఎగ్జామ్ అంటే గవర్నమెంట్ ఒప్పుకోదు కాబట్టి ఒకవేళ ఎన్నికల కోడ్ రాకముందుకే నోటిఫికేషన్ అయితే ఇవ్వచ్చు, అప్లికేషన్ ప్రాసెస్ చేయొచ్చు. ఒకవేళ ఎగ్జామ్ డేట్ను ఎన్నికల తర్వాత అనౌన్స్ చేయొచ్చు. ఒకవేళ ప్రభుత్వం ఏమైనా సరే ముందు ఆలోచనతో ఏమైనా 45 డేస్ ప్లాన్తో ఒకవేళ డేట్ ఎగ్జామ్ కంటే ముందర పెట్టే ఛాన్స్ అయితే 100% అయితే లేదనుకోవాలి. ఎందుకు సార్ అంటే మనకు అప్లికేషన్ చేసుకోవడానికి కనీసం ఒక 20 డేస్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఫిబ్రవరి మధ్య దాకా వెళ్ళిపోతుంది అప్లికేషన్. ఇక తర్వాత అప్లికేషన్ తర్వాత 45 డేస్ ప్రిపరేషన్కి వదలాలి అంటే కూడా మార్చి కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నోటిఫికేషన్ వచ్చినా అప్లికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇక అయితే తర్వాత ఏం జరుగుతుంది అంటే ఎన్నికల్లో గెలిస్తే మాత్రం డిఎస్సి కంపల్సరీ ఫిలప్ చేస్తా అని నిర్వహించి ఫిలప్ చేస్తానే అనవచ్చు. ఒకవేళ ఎన్ని పోస్టులు ఇవ్వచ్చాయి అంటే ఖచ్చితంగా హయ్యెస్ట్ పోస్టులు అయితే ఇవ్వడానికి అయితే అవకాశం ఉంది. ఎలా సార్ ఎందుకు అంటున్నారు సార్ ఇలా అంటే, ఎందుకంటే ఓట్ బ్యాంకింగ్ కోసమైనా సరే ఆడంబరాలకైనా సరే ఉన్న పోస్టులు ఉన్నట్లుగా ఇస్తే కూడా 25,000 పైచిలకు పోస్టులు అయితే ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా రేపు మరునాడు 2-3 రోజులు క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. ఇది కేవలం అంచనా మాత్రమే, ఇదైతే పూర్తి 100% కరెక్ట్ మ్యాటర్ అయితే కాదు. కానీ ఆశాదించడం మన ధర్మం కాబట్టి మంచిగా జరగాలని, ప్రతి డిఎస్సి నిరుద్యోగ యువతకు మంచి భవిష్యత్తు ఉండాలని, అదేవిధంగా ఎవరైతే నిజంగా కష్టపడి ప్రిపరేషన్ కొనసాగిస్తుంటారో వాళ్ళకు విజయం వచ్చి డిఎస్సిలో జాబ్ కొడతారని ఆశిస్తూ మీరు ఇకనైనా సరే ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఎన్ని కష్టాలైనా పడండి. చివరకు ఒక్కసారి జీవితంలో జాబ్ కొడితే మీ లైఫే ఒక ఆదర్శవంతంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీ డిఎస్సి ప్రిపరేషన్ ఇప్పటి నుంచి అయినా సరే ప్రిపరేషన్ అయితే సాగించండి. ఇక ఇలాంటి మంచి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఎస్సి సంబంధించిన ప్రతి అంశాన్ని మన ఛానల్లో ఫ్రీగా అయితే అందించడం జరుగుతుంది. కాబట్టి నలుగురు మిత్రులకు షేర్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఫ్రీగా ఎగ్జామ్స్ ఇంతకుముందు అయితే కండక్ట్ చేస్తాం, మళ్ళీ కూడా స్టార్ట్ చేస్తామండి త్వరలో. అదేవిధంగా మంచి బుక్స్ కూడా రెఫరెన్స్ కూడా త్వరలో అయితే మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తామని తెలియజేస్తూ ఇట్లు మీ జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. ధన్యవాదాలండి. మరి